హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ కాలీఫ్లవర్ పన్నీర్ దమ్ బిర్యానీ. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ అనేది వాటర్ పోసుకొని 2 టైమ్స్ బాగా కడగాలి. కడిగితే మనకు రైస్ పైన ఉన్న పౌడర్ అనేది పోతుంది కాబట్టి 2 టైమ్స్ బాగా కడగాలి. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా కడిగిన తర్వాత దీని నిండా వాటర్ పోసుకోవాలి. బౌల్ నిండా వాటర్ పోసుకోవాలి. గిన్నె నిండా వాటర్ పోసుకున్న తర్వాత దీనిలోకి మనము ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్నగా కడిగి వేసుకున్న కొత్తిమీర పుదీనాను కలిపి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్కు తక్కువ పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం రైస్ అనేది రెడీ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ సన్నగా తురుముకున్న ఆనియన్స్, కడిగి వేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న పుదీనా కొత్తిమీర, ఉడకబెట్టిన బఠానీ, ఉడకబెట్టిన కాలీఫ్లవర్, చిన్నగా కడిగి వేసుకున్న పన్నీర్ ముక్కలు, తగినంత కారము, ఉప్పు, నెయ్యి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసాక మనం కరిగించుకున్న నెయ్యి వేసుకుంటున్నాం కాబట్టి కరిగించుకున్న నెయ్యి వేసుకోవచ్చు. మనము గట్టిని ఎట్లా ఏ విధంగా వీలైతే ఆ విధంగా వాడుకోవచ్చు. నేను మాత్రం కరిగించుకున్న నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అనేది కాగాక మనము కడిగేసుకున్న సన్నగా మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను 4-5 వేసుకున్న తర్వాత సన్నగా తురుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన వేయే వరకు ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత దీనిలోకి మనం సన్నగా తురుముకున్న టమాటాని వేసుకోవాలి. టమాటాని వేసుకొని పచ్చిమిర్చి టమాటా అనేది మంచిగా వేయించుకోవాలి. బాగా పచ్చివాసన వేయే వరకు వేయించుకున్న తర్వాత దీనిలోకి మనము ఉడకబెట్టిన బఠానీని వేసుకోవాలి. బఠానీ అనేది ఒక హాఫ్ అన్ అవర్ మొదలు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ కప్పు బఠానీ వేసుకుంటున్నాము. దీనిలోకి ఉడకబెట్టిన కాలీఫ్లవర్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా కడేసుకున్న మనము పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. మనం కాలీఫ్లవర్ అనేది ఉప్పు పసుపు వేసి నీళ్ళు మసిలాక కాలీఫ్లవర్ వేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత జాలిలోకి తీసుకుంటే అయిపోతుంది. దీనికి తగినంత ఉప్పు కారము వేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది కాలీఫ్లవర్ పన్నీర్ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి మనం చిన్నగా తురుముకున్న పుదీనా కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మనము ఒక 5 మినిట్స్ మనకు ఆవిరికి అనేది ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనకు ముక్కలే వేసుకున్న ఉడికిన బఠానీ కాలీఫ్లవర్ ఉడికినాయి కాబట్టి పన్నీర్ ముక్కలకు కాలీఫ్లవర్ ముక్కలకు మనం ఉప్పు కారం అనేది బాగా పట్టేటట్టు ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు ఉప్పు కారం అనేది పన్నీర్ ముక్కలకు కాలీఫ్లవర్ ముక్కలకు పట్టిపోయింది కాబట్టి మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. ఒక గిన్నె తీసుకొని ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. ఒక లేయర్ మనం తయారు చేసుకున్న కాలీఫ్లవర్ పన్నీర్ కర్రీ వేసుకోవాలి. లేయర్ బై లేయర్ వేసుకుంటూ పోతుండాలి. ఈ విధంగా మళ్ళీ ఒక లేయర్ రైస్, ఒక లేయర్ మనం తయారు చేసుకున్న కాలీఫ్లవర్ పన్నీరు వేసుకోవాలి. ఇలా తర్వాత దీనికి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కరిగించుకున్న నెయ్యి వేసుకోవాలి. నెయ్యితోని కానీ బటర్తోని కానీ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ విధంగానే మొత్తం వేసుకున్న తర్వాత మనం లాస్ట్ రైస్ వేసుకొని ఒక 4-5 స్పూన్స్ కరిగించుకున్న నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి దీనిపైన మళ్ళీ ఇంకో మూత పెట్టి బరువు పెట్టి సిమ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీస్తే మనము కాలీఫ్లవర్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్ట్ బాగా ఉంటుంది. రైతాతోని కానీ పన్నీర్ గ్రేవీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.